పెట్టుకుంటే రెడీ అయినట్టు బొట్టు పెట్టుకునిరా బయలుదేరు. నవనాథ్ టెంపుల్స్. అవధూత ఆశ్రమానికి అయితే వచ్చామండి. నేను ఈ ఆశ్రమం ఎందుకు చూపిస్తున్నాను అంటే, పౌర్ణమికి అమావాస్యకి వచ్చినప్పుడు గాన్గాపూర్లో చాలా అమౌంట్ అయితే రూమ్లకు పే చేయాల్సి వస్తుందండి. వీళ్ళ దగ్గర 100 రూపాయలకే రూము అలాగే ఫుడ్ కూడా పెడతారంట. అందుకోసమని నేను ఈ ఆశ్రమాన్ని అయితే మీకు చూపిస్తున్నాను. గాన్గాపూర్లో సంగమానికి దగ్గరలో అయితే ఈ ఆశ్రమం ఉంటుందండి. లోపలికి వెళ్ళి ఆశ్రమం ఎలా ఉందో చూద్దాము. మేము పౌర్ణమి రోజు వచ్చాము. పౌర్ణమి రోజు చూడండి ముగ్గులు అయితే ఎంత మంచిగా వేశారో. ప్లేట్లో అక్షింతలు పోసి అక్షింతల పైన దీపం పెట్టారు. కనిపిస్తున్నాయి అన్నీ కూడా రూమ్స్ అండి. ఆశ్రమం అయితే చాలా పెద్దదండి. 90 రూమ్స్ వరకు ఉన్నాయి. అలాగే చాలా టెంపుల్స్ ఉన్నాయి. గోశాల కూడా ఉంది. వీళ్ళు భోజనం కోసం అయితే కూరగాయలు కూడా ఇక్కడ వీళ్ళే పండిస్తారంట. అదంతా కూడా చూద్దాము. కింద కనిపించే మొక్కలన్నీ కూరగాయల మొక్కలండి. అన్ని రకాల కూరగాయలు అయితే ఇక్కడ వీళ్ళు పండిస్తున్నారు. ఇక్కడ 2 టెంపుల్స్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. ఎవరు నాగమ్మ తల్లి, భీమా అమరజ నది. అక్కడ సంగమము, అందరు స్నానాలు చేస్తున్నారు. ఇక్కడ రూమ్లో ఉన్న వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు స్నానాలు. నవనాథ్ టెంపుల్స్ అంట. ఇంకా విగ్రహ ప్రతిష్ఠ అయితే అవ్వలేదు. ఆశ్రమంకి వచ్చిన ప్రతి ఒక్కరికి నచ్చే ప్లేస్ ఒకటి ఉందండి. చూద్దాం పదండి. చుట్టూ కనిపిస్తున్నవన్నీ రూమ్స్ అండి. మధ్యలో అయితే కృష్ణయ్య విగ్రహం చూడండి. చాలా అందంగా ఉన్నాడు కృష్ణయ్య. ప్రతి ఒక్కరూ వచ్చిన వాళ్ళు అయితే ఇక్కడ టైం పాస్ చేస్తున్నారు. భోజనాలు అయిన తర్వాత వచ్చి కబుర్లు చెప్పుకుంటూ ఫోటోలు దిగుతున్నారు. ఖాళీ ఆట దొరకాలిగా. 2 రూమ్స్. ఎంత పడింది పౌర్ణమి రోజు? నార్మల్ డేస్లో 2 రూమ్స్, వాష్రూమ్. పౌర్ణమికి అమావాస్యకి డబల్ రేట్. వేడి నీళ్ళు ఉన్నాయి. నార్మల్ రూమ్ ఇది. ఏసీ రూమ్ అయితే ఇంకెక్కువ. అంతేనా? ఓకే. నార్మల్ డేస్లో 1000 రూపాయలు ఉన్న రూము మీకు పౌర్ణమి రోజు అమావాస్య రోజు వస్తే 2000 తీసుకుంటారండి. అంటే నేను ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. అది ఇక్కడ ఒక కాడే కాదు, గాన్గాపూర్ మొత్తం మీరు ఏ ఆశ్రమానికి వెళ్ళినా ఏ హోటల్కి వెళ్ళినా ఇదే పరిస్థితి. నేను 100 రూపీస్ అని చెప్పాను కదండి, ఇదే అండి రూము. పడుకోవడానికైతే ప్లేస్ ఇస్తారు, ఫ్యాన్స్ ఉంటాయి, వాష్రూమ్స్ ఉంటాయి, భోజనం కూడా పెడతారు. అది కూడా తీసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆశ్రమం బయట పడుకోవడం కోసం అయితే వాళ్ళు ప్లేస్ అయితే ఇలా ఇస్తున్నారు. ఫుడ్ ఏదన్నా తెచ్చుకుంటే కనుక తినేసి ఇక్కడ పడుకోవచ్చు. ఆశ్రమం మొత్తం చూసారు కదండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో రిప్లై ఇవ్వండి. అలాగే వీడియోని ఫార్వర్డ్ చేయండి. గాన్గాపూర్ వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆశ్రమం గురించి తెలుస్తుంది. కొత్తగా చూసే వాళ్ళందరూ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ రావడం కోసం నేను వీడియో పెట్టిన వెంటనే మీకు తెలియడానికైతే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో నచ్చితే చివరిలో ఒక లైక్ ఇవ్వండి. జై గురుదత్త.